1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సో చాలా అంటే తొలిదశ ఉద్యమం అసలు ఏ విధంగా ఉర్రు తొలగిందో, అప్పుడు ఏ విధంగా వారి పోరాట పద్మ ఉందో మనందరం చూసాము. మరి అట్లాంటి వీర నాయకులు మనతో ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గురించి కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, వాటన్నిటి గురించి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు 80 సంవత్సరాల పైగా ఉన్నారు వారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించిన అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. సార్, అసలు ఏంటి తెలంగాణ ఏర్పడింది? నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడింది. సో ఏర్పడినటువంటి తెలంగాణ ఇప్పుడు అన్ని అంశాల ముందుంది అనుకోవచ్చా? వచ్చినటువంటి తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణగా మారుతుంది అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు సార్? గత ప్రభుత్వం ఎట్లా చూస్తున్నారు, ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వం నా పేరు చక్రహరి రామరాజు. మేము 1969లో తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు మొదలుపెట్టామంటే, ఆంధ్ర పెత్తందారుల ఏదైతే డామినేట్ చేస్తుందో వాళ్ళ గురించి. ఆ రోజులో ముల్కీ రూల్స్కు వ్యతిరేకంగా దొంగ సర్టిఫికేట్లు తీసుకొని ఆంధ్ర వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తుండ్రు. దానికి వ్యతిరేకంగా ఆంధ్ర పెత్తందారి వ్యతిరేకంగా దొంగ ముల్కీలు తీసుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు, నీళ్లు నిధులు కూడా కొల్లగొడుతున్నారని ఆనాడు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం, మహోజ్యమైన ఉద్యమం, అసలు ఒక చారిత్రాత్మక ఉద్యమం. ఎందుకు చారిత్రాత్మక ఉద్యమం అంటే, మలి ఉద్యమంలాగా కాకుండా ఆనాడు మరి ఆ ఉద్యమంలో 369 మంది పోలీస్ తూటాల బలి అయింది. విద్యార్థులు ఒక సంవత్సరం మొత్తం ఉద్యమంలో ఉండి వాళ్ళ జీవితంలో ఒక సంవత్సరం నష్టపోవడం కాకుండా అనేక రకాలుగా నష్టపోయారు. అంతేకాకుండా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర, ఆయన సమైక్యవాది. తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేక పోలీసులతో మా మీద చాలా దమనకాండలు చేయించిండు, లాఠీచార్జీలు చేయించుండు, తర్వాత అనేక రకాల ఫైరింగ్లు చేయించుండు, దెబ్బలు పెట్టి రోజులు నెల తరబడి జైళ్ళలో పెట్టిండు, పోలీస్ స్టేషన్లలో పెట్టి రోజుల తరబడి కొట్టినటువంటి చరిత్ర ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ లాఠీచార్జ్ చేసినటువంటి చరిత్ర. వాటన్నిటిని ఎదుర్కొని ఒక సంవత్సరం ఉద్యమం చేసినాం ఆయన ఆ రోజులలో. అయితే జైళ్ళలోకి పోయినాం, అన్నీ చేసినాం. ఆనాడు చివరిగా తెలంగాణ వస్తుంది అనుకునేటువంటి పరిస్థితిలో కొంతమంది రాజకీయ నాయకులు ఉద్యమంలో చేరి దీన్ని నీళ్లు గార్చి ఈ ఉద్యమాన్ని ఆనాటి యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టినందువలన ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. కానీ ఆ ఉద్యమం కంటిన్యూ అయితేనే ఉంది. 72లో ఒకసారి జరిగింది. ఒక 60 సంవత్సరాల నుంచి ఈ యొక్క సపరేట్ తెలంగాణ కోసం అనేక పోరాటాలు జరిగినాయి. అనేక పోరాటాలన్నిటిలో కన్నా కీలకమైన ఉద్యమం 1969 తెలంగాణ ఉద్యమమే. ఆ ఉద్యమం లేకపోతే మలి ఉద్యమం లేదు. దాని స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మేము ఆ ఉద్యమంలోనే కాకుండా మలి ఉద్యమంలో కూడా పాల్గొన్నాం, కీలకంగా పాల్గొన్నాం. 2 ఉద్యమంలో కాకుండా కీలకంగా పాల్గొన్న సీనియర్ ఉద్యమకారులం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సంతోషం, హర్షించడం వస్తుంది అనుకున్నాం. సరే, తెలంగాణ ఏర్పడిన తెలంగాణ మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 2014 నుంచి ఈ ఉద్యమకారులని కనీసం గౌరవించాలి, గుర్తించాలి అనే డిమాండ్ మీద ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అనేకరమైన కార్యక్రమాలు చేసినాం. ముఖ్యమంత్రి కలవడానికి ప్రయత్నించిన ఏది చేసినా ఆయన స్పందించలేదు. ఆయన ఏమనుకుందంటే, కేవలం నా వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవడి వల్ల రాదు, ఎవడు ఉద్యమకారుడు కాదు అనే ఆలోచనలో ఉండి మాకు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉంటారు కదా సార్ అనేక స్టేజ్ల మీద. ఎట్లా? పూర్తిగా కరెక్ట్ కాదు. ఇది ఒక చారిత్రాత్మక ఉద్యమం, ఒక్క రోజులు వచ్చింది కాదు. 60 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం. ఎంతమంది బలిదానాలు చేసింది, ఎంతమంది ప్రాణత్యాగాలు చేసింది, ఎన్నో కష్టాలు పడితే చివరి దశలో ఏదో వచ్చి నీవు ఒకరోజు ఏదో ఒక 2 రోజులు మరి ఏదో నిరాహార దీక్ష చేసి నేను చావు నోటు తలకా పెడితే వచ్చిందంటే కాదు. మరి తొలి ఉద్యమంలో దాదాపు 369 మంది చనిపోయిండ్రు. మలి ఉద్యమంలో 1200 మంది చనిపోయిండ్రు. మీ వాళ్ళు ఎవడం చనిపోయిందా? కేసీఆర్ కుటుంబంలో ఎవడం చనిపోయిందా? రాజకీయ నాయకుల కుటుంబంలో ఎవడం చనిపోయిందా? నువ్వేం చేసినావు? ఉద్యమకాలు అనేక రకాలుగా నష్టపోయినారు, చదువులు పోగొట్టుకున్నారు, ఉద్యమాలు ఉన్నారు. వాళ్ళకు నువ్వేం చేయాలి? వచ్చిన తెలంగాణ, మరి తెలంగాణ ఉద్యమ యొక్క చరిత్రతో వచ్చినటువంటి యొక్క తెలంగాణ ఏదో టీఆర్ఎస్ పార్టీ ఉందో కనీసం ఉద్యమకాలను గుర్తించాలనే కనీస ఇంగిత జ్ఞానం లేదా? దేనికోసం ఏర్పడింది? నీ కోసమా? నీ కుటుంబం కోసమా? నీ కుటుంబ రాజకీయం కోసం వచ్చిందా? ఉద్యమకారుల కనీసం ఇంటర్వ్యూవా? కనీసం వాళ్ళతో మాట్లాడవా?
మీ డిమాండ్స్ ఏంటని లేవి మాట్లాడవా? ఇంత దుర్మార్గమైన సీట్లు ఇచ్చాము అంటున్నారు కదా సార్, పొలిటికల్ గా కొన్ని సీట్లు ఇచ్చాము, పదవులు ఇచ్చాము. నీకు నీ ఎంబటి ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చింది. ఒక పార్టీ వాళ్ళే కాదు కదా, తెలంగాణ ఉద్యమంలో సకల జనులు పాల్గొన్నారు. 69లో అందరు పాల్గొన్నారు, ప్రాణాలు కోల్పోయినారు. మలి ఉద్యమంలో కూడా అన్ని సంఘాలు పాల్గొన్నాయి, జేఏసీ పాల్గొంది, రకరకాల అందరు పాల్గొంటేనే ఈ యొక్క విస్తృతమైనటువంటి యొక్క ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్ళ నుంచి పోరాటం చేస్తున్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దగ్గర తప్ప నీ ఒక్కడికో నీ కుటుంబం కోసమో ఏదో నీ ఎమ్మెల్యేలు కొద్దిమంది కోసం ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళందరి యొక్క త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఏ ఒక్క పార్టీ వల్లనో ఏ ఒక్కడి వ్యక్తినో తెలంగాణ రాలేదు. అది తప్పు. ఆయన యొక్క అభిప్రాయం కూడా తప్పు. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ వీళ్ళ అభిప్రాయం కూడా తప్పు. ఆ సమయంలో సార్ మీకు ఉద్యమకారులకు చాలా హామీలు ఇచ్చారు, కేసీఆర్ కూడా వెళ్ళే ప్రయత్నం జరిగింది, కానీ అప్పుడు కనీసం మిమ్మల్ని కలిసే ప్రయత్నం కూడా లేరు. కలిసే ప్రయత్నం కూడా చేయదు. నేను చాలా సార్లు ఇప్పుడు 69 ఉద్యమంలో పాల్గొన్న నాయన నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఆయనతోటి కలిసి కూడా 2-3 పెద్ద మీటింగులు పెట్టాం. మా యొక్క మెసేజ్ని ముఖ్యమంత్రి గారు తీసుకుపోమని కూడా చెప్పాను. ఆయన చెప్తే కూడా నాకు చెప్పొద్దని ఆయనను కూడా పక్క పెట్టేటువంటి పరిస్థితి. అసలు 69 ఉద్యమాన్ని ఆయన అసలు గుర్తించడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి. మలి ఉద్యమకారులను కూడా ఏదో కొంతమంది ఆయన చుట్టూన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది తప్ప నిజంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి యొక్క మరి చేయలేదు, కనీసం గౌరవించలేదండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 జూన్ ఉంటుంది, ఉద్యమకారులను కనీసం గౌరవించాలి కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ఫస్ట్ దాంట్లోనే కనీసం ఉద్యమకారులు స్టేజ్ పిలిచి ఒక శాలువా కప్పలేదు, కనీసం గౌరవించలేదు. మరి ఎవరి కోసం తెలంగాణ, ఎందుకు మేము ఇన్ని త్యాగాలు చేసినాం, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పోరాటం చేసినాం, కనీస గౌరవం కూడా లేనప్పుడు దేనికి అది? ఎందుకంటే మేము కోరుకునేది ముందు గౌరవం కోసం మేము చేసినాం, ఇన్నాళ్ళు పోరాటం చేసినాం. నాకు 80 ఏళ్ళు, 80 ఏళ్లలో నేను దాదాపు అప్పటి ఉద్యోగంలో పాల్గొన్నా, ఇప్పటి ఊరున్నా, శరీరంలో దెబ్బలు తిన్న చోట్ల దెబ్బలు తిన్నా, అనేక ఇబ్బందులు పడ్డా, ఉద్యోగాల్లో నష్టపోయినా, అనేక రకాలు నష్టపోయినటువంటి చాలా మంది ఉన్నారు. కనీసం వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సిన మినిమం వసతులు. కేసీఆర్ కంటే మీరు అంతా సీనియర్ కదా సార్ ఇక్కడ అంతా కూడా, మీ దాంట్లో కేసీఆర్ షెడ్యూల్ కట్టుకుంటాడు. మేము ఉద్యోగం చేస్తున్నప్పుడు కేసీఆర్ షెడ్యూల్ కట్టుకొని కనీసం ఉద్యోగం గురించి కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఆనాడే మేము చారిత్రాత్మక ఉద్యమం చేసినాం. ఆనాడు విద్యార్థి నాయకులు మేము, ఆనాడు మొత్తం అది ఇదే హైదరాబాదు మొత్తం కర్ఫ్యూతో నిండి ఎట్లా భగభగ మండుతున్నటువంటి యొక్క దాన్ని మిలిటరీ వచ్చింది, ఆర్మీ వచ్చింది, కవాతు చేసింది, కర్ఫ్యూలు రోజుల తరబడి కర్ఫ్యూలు నడిచినాయి, ఫైరింగ్లు అయినాయి. అంత ఒక చారిత్రమైన అంత పెద్ద ఉద్యమాన్ని కొంతమంది రాజకీయ నాయకుల్లో అణచివేతకు గురైంది అప్పుడు, లేకుంటే ఆనాడే తెలంగాణ వచ్చేది. మరి ఇవన్నీ కాదని కేవలం ఏ ఒక్కని వల్లనే వచ్చింది అనేటువంటి భ్రమలో ఉండి వీళ్ళని గుర్తించకపోవడం అనేది చాలా అన్యాయము, దుర్మార్గమైన చర్య. నేను చెప్పండి ఇప్పటి ప్రభుత్వం సరే, ఆయన గత ప్రభుత్వం మాట్లాడదాం సార్. అయితే రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఉద్యమకారులను పక్కన పెట్టాడు, అందుకే కేసీఆర్ ని కూడా ప్రజలు పక్కన పెట్టారు అనేది చర్చ నడిచింది. ఇది ఏ మాటకి కరెక్టే. మేము ఒకసారి నేనేమంటున్నంటే ఉద్యమకారులను కనీసం గుర్తించలేదు. ఉద్యమకారులు అంటే ఇప్పుడు మేము ఉన్నాం, 60 ఉద్యమకారులు ఉన్నాం, ఒక్కొక్కళ్ళు 70-80 ఏళ్ల వయసులో ఉన్నాం. ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటారండి? ఒక్కొక్క కుటుంబం ఫాలోయర్స్ గా 50 మంది 100 మంది ఉంటారు. మేము ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకుంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఆయన ఎవరికి ఒక నిరంకుశ పాలన జరిగింది ఆయన యొక్క కాలంలో. ఆయన ఏదనుకుంటే అది చేయడం తప్ప ఎవరి మాట వినేవాడు కాదు, ఎవరు చెప్తే చేసేవాడు కాదు, ఆయన ఏదనుకుంటే అది చేసి ఒక నిరంకుశంగా పరిపాలించిండు. ఎవరన్నా పోయి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలే. ఉద్యమకారులు మేము 10 ఏళ్ళు పోరాటం చేస్తే కనీసం ఒక్కసారి ఇంటర్వ్యూలే. మాకు ఇంత దుర్మార్గంగా ఎప్పుడు ఉండదు, ఏ ప్రభుత్వంలో ఉండదు. ఒక ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక తెలంగాణ మరి టీఆర్ఎస్ ఏదైతుందో ఇంత దుర్మార్గంగా ఇంత నిరంకుశంగా పాలించింది కాబట్టే ఆయన ఓడిపోవడానికి ఉద్యమకారులను గుర్తించకపోవడం, వాళ్ళని సరైనటువంటి యొక్క న్యాయం చేయకపోయినందువల్లనే తిరుగుబాటు వచ్చి ఆయన ఓడిపోయాడు. ఎక్కువ అంశం సార్, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు సపరేట్ గా మేనిఫెస్టో పెట్టడం జరిగింది, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఉద్యమకారులకు సంబంధించి కూడా. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు 2.5 ఏళ్ళు కావస్తా ఉంది ఈ ప్రభుత్వానికి. మేము కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా ధర్నాలు అయ్యి కొన్ని కార్యక్రమాలు చేసినాం, ఉద్యమకారులను గుర్తించాలని చేసినాం. ఇంకోటి ఏంటంటే మా 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘాన్ని 2015లో రిజిస్టర్ చేసి మేము అనేక కార్యక్రమాలు చేసినాం. ఈ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ పేరు మీద
ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేనిఫెస్టోలో పెట్టమని కూడా మేనిఫెస్టో కమిటీ ముందు రిప్రజెంట్ చేసినాం, అన్ని పార్టీల ముందు రిప్రజెంట్ చేసినాం. సరే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు, ఏం పెట్టిండ్రయ్యా, మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులు గుర్తిస్తాం, వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం అనేటువంటి ఒక మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దాని ఆధారంగా కూడా చేసుకొని కూడా దాదాపు 2-2.5 సంవత్సరాలు నోరెత్తలేదు. ఇప్పుడు ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ వేసిండ్రు, ఓకే, సంతోషం, బాగానే ఉంది. ఆ కమిటీకి ఒక కాల పరిమితి కూడా లేదు. ఎన్నాళ్ళలో గుర్తిస్తారు? నెల, 2 నెలల, 3 నెలల, సంవత్సరమా? ఒక కాలపరిమితి నిర్ణయించాలి కదా. ఇప్పుడు ఏ కమిటీ వేసినా ఎంత వేస్తే ఒక 3 నెలల్లో కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి, ఒక 6 నెలల్లో కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి, అట్లా ఉంటుంది. నువ్వు కమిటీ వేసి మేము నిర్ణయిస్తామంటే ఎన్నాళ్ళని నిర్ణయిస్తావా? మళ్ళీ ఎలక్షన్ దాకా కూడా నిర్ణయిస్తూనే ఉంటారా? కాదు, దీనికి ఒక కాలపరిమితి నిర్ణయించాలి. 3 నెలలు కనీసం ఏంటంటే 3-4 నెలల్లో ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు సరైన న్యాయం చేయాలి అని మేము మా సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జూన్ 2 నుంచి కూడా ఉద్యమకారులకు సంబంధించి పింఛన్స్ ఇస్తాం అనేది చర్చ నడుస్తా ఉంది సార్, ఎట్లా చూస్తారు? శుభసూచకమే. గుర్తించలేదే పెన్షన్ ఎట్లా ఇస్తాడు ఆయన? అసలు నువ్వు ఉద్యమకారులు ఎవరైనా గుర్తించవైతే ఇప్పటి వరకు. ఇంకా జూన్ 2 రేపు కమిటీ చేశారు, దానికి సంబంధించిన ఫామ్స్ ఫిల్అప్ చేసుకోవాలి, ఏమి లేవు. కమిటీ ఇంతవరకు ఆఫీస్ తీసుకుంటామన్నారు, ఆఫీస్ కూడా తీసుకోలే, వాళ్ళు కలవలేదు. మేము అడిగితే ఏమంటుండ్రు, మిస్పోని మేము కలిసి వాళ్ళకు మా సమస్యలు చెబుదామంటే మేము ఆఫీసు ఫలానా చోట అని డిక్లేర్ చేసిన తప్ప ఆఫీస్ ఇంతవరకు తీసుకోలేదు, అక్కడ వీళ్ళు కలవలేదు, వాళ్ళ దగ్గర కలవడానికి ఇంతవరకు అవకాశం లేదు. 2 జూన్ ఎంత ఉందంటే వారం రోజులు కూడా లేదు నీకు. ఈ వారం రోజులు మా డిమాండ్స్ వాళ్ళకు పోయేది ఎట్లా, వాళ్ళకు గుర్తించేది ఎట్లా, వాళ్ళకు పెన్షన్ ఇచ్చేది ఎట్లా, డిక్లేర్ చేసేది ఎట్లా? ఇదంతా అసాధ్యమైనటువంటి ఒక నోటి మాట ఏదో చెప్తున్నారు తప్ప అది కాదు. 2 జూన్కి ఇచ్చే పరిస్థితి లేదు. అది కాకుండా కనీసం మినిమం ఒక 2-3 నెలలైనా ఈ ఉద్యమకారులను గుర్తించే కార్యక్రమం ముగించి రాష్ట్ర ప్రభుత్వం తమ ఇస్తున్నటువంటి యొక్క పెన్షను మరి మిగతా మేము కూడా ఏం కోరుకుంటుంటే చాలామంది వాళ్ళు 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆరోగ్యపరంగా చాలా క్షీణించున్నటువంటి పరిస్థితి. ఆర్థికంగా మేము డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే ముందు మమ్మల్ని గుర్తించండి, గుర్తించి ఏం చేయమంటున్నాం, గౌరవప్రదమైన పెన్షన్ సౌకర్యం ఇవ్వండి, ఉచిత వైద్య సౌకర్యం కల్పించండి. అందరు 70-80 ఏళ్ళు ఉండు కాబట్టి అందరికీ ఉచిత వైద్య సౌకర్యం కల్పండి, వీలైతే ఉచిత రవాణా సౌకర్యం కల్పించండి అంటున్నాం. అదేవిధంగా మీరు ప్రకటించిన 2050 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు, అది ఇవ్వండి అని అడుగుతున్నాం. అంటే మీరు గుర్తించే కార్యక్రమాన్ని త్వరగా 2-3 నెలలు ముగించి మీరు ఇస్తున్నటువంటి హామీల మేరకు వీళ్ళందరికీ పెన్షన్ ఇవన్నీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓవరాల్గా ఇప్పుడు గుర్తింపు విషయం ఏమవుతుందంటే, సరే ఇప్పుడు ఉద్యమకారులు అంటే ఏదో మరి ఆ పోలీస్ స్టేషన్లో అక్కడ ఇక్కడ ఏదో గుర్తిస్తారు. మేము ఏమంటుండు గుర్తించడానికి ఏమంటుండే ఆయన అంటే మీ దగ్గర జైలు సర్టిఫికేట్ ఉంటే ఏమంటుండు, లేకుంటే ఏమన్నా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీలు కానీ కేసు రిజిస్టర్ అయితే ఆధారాలు చూపించబట్టు, ఏమైనా పేపర్ కటింగ్లు ఉంటే చూపించబట్టు. కానీ 69 ఉద్యమం జరిగి 56 సంవత్సరాలు అయింది. మేము ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఏ జైలుకి పోయినా మా దగ్గర ఏ రికార్డు లేదు అంటుండ్రు. మరి ఎట్లా మామూలుగా గుర్తించి, ఏదో కొద్ది మంది దగ్గర ఒక 10% దగ్గర కూడా లేవు, ఇవ్వమంటే మా దగ్గర ఆధారాలు లేవు అంటుండ్రు. కానీ దీన్ని మమ్మల్ని గుర్తించడానికి మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే వీలైతే మీరు అందరు ఎస్పీలకు జైలు సూపరింటెండెంట్లకు లెటర్లు రాయండి, ఆ పాత రికార్డు అంతా వెతికి చూసి ఇవ్వండి అని ఒక పెడుతున్నాం. రెండవది ఏమంటున్నాం అంటే ఆ 69 తెలంగాణ ఉద్యమంలో 1 సంవత్సరం మొత్తం హై స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ అన్ని కాలేజీ విద్యార్థులు సంవత్సరం మొత్తం ఉద్యమంలో ఉండి చదువు పోగొట్టుకొని నష్టపోయారు. ఆ బేస్లోనైనా గుర్తించండి. ఉద్యమకారులుగా ఎవరైతే మేము గుర్తించమంటున్నో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హై స్కూల్ సర్టిఫికేట్ కానీ కాలేజ్ సర్టిఫికేట్ కానీ అప్పుడు ఉంటాయి కదా, వాళ్ళంతా ఉద్యమంలో పాల్గొనలే కదా, వాళ్ళని ఆ బేస్లోనే గుర్తించమంటున్నాం. లేదు, మూడవది ఏంటంటే మేము 2000 తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత 15లో అన్ని జిల్లాలు తిరిగినాం, అన్ని జిల్లాల కమిటీలు వేసినాం. ఆ కమిటీలకు అంటే ఉద్యమాలు ఉన్న వాళ్ళతోటే కమిటీ వేసినాం. వాళ్ళందరూ ప్రతి జిల్లా యొక్క లిస్టు తయారు చేసిండ్రు, వీళ్ళు ఉద్యమాలన్నీ అదంతా కన్సాలిడేటెడ్ పంపితే మేము ఒక లిస్టు తయారు చేసినాం. వీళ్ళు ఉద్యమంలో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, వాళ్ళ పర్టికులర్స్ కలిపి ఒక లిస్టు తయారు చేసినాం. ఆ లిస్టుని మీకు సబ్మిట్ చేస్తాం. దాని ఆధారంగానైనా మీరు గుర్తించండి. ఒక సీనియర్ ఉద్యమకారులుగా మేము ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం. కనీసం సీనియర్ ఉద్యమకారులుగా 2 ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులుగా
గుర్తించి మీరు ఇస్తున్నటువంటి ఒక పెన్షన్ సౌకర్యము, ఉచిత వైద్య సౌకర్యము, 250 గజాల స్థలం వెంటనే ఇవ్వాలని 69 తెలంగాణ రాష్ట్ర ఉద్యమసారుల సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చక్రహరి రామరాజు మేమందరం కూడా డిమాండ్ చేస్తాం.